పౌల్ట్రీ రంగంలాగే ఆక్వాను స్థిరంగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నామని అన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. ఆక్వా రంగం అంటే ఎగుమతుల మీదే ఆధారపడకుండా దేశీయంగా ఉపయోగించుకోవడంపై చర్చించామన్నారాయన. సీడ్, ఫీడ్ ఎగుమతి రంగాలతో ఒక కమిటీ వేసి నిధులు సమీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ధరల స్థిరీకరణపైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆక్వా రంగానికి ముఖ్యంగా 4 వ్యవస్థలు ఆధారపడుతున్నాయి. అందులో ఒకటి సీడ్ తయారు చేసినటువంటి వాళ్ళు, రెండవది రైతులు, మూడవది ఫీడ్ ఇచ్చే వాళ్ళు, 4వది ఎక్స్పోర్టర్స్. ఇటువంటి సంక్షోభ సమయంలో 4 వ్యవస్థలు కలిసి పనిచేసినప్పుడే ఈ రంగం ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని ఈ రోజు డిస్కషన్ లో చాలా మంచి అభిప్రాయాలు వచ్చాయి. ఏదైతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలని ఎప్పుడైతే అమెరికా డెసిషన్ తీసుకుందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి పెట్టడం, మంత్రి గారితో స్వయంగా మాట్లాడడం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇదేదో ఒక ఆక్వా రంగం కాదు, చాలా రంగాల మీద ఈ ప్రభావం పడి ఉంది. అందులో 2 దేశాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మనం ఒక ప్రయత్నం అటువైపు చేస్తూనే మనకున్నటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మనం ఈ రంగాన్ని నిలకట్టాలనేదే ఈ రోజు సమావేశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందులో భాగంగా ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడు ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అది ఏర్పాటు చేయాలంటే ఏదో మీటింగ్ లో ఒకసారి మాట్లాడుకొని ఇదేదో చేద్దాం అనుకుంటే జరగదు. అది దీనికి కొంత ఫండ్స్ కూడా అవసరం. దీనికి ఒక కమిటీ వేసుకొని ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే